ఈరోజు మనము దొడ్డు రవ్వతో గోధుమ రవ్వ దొడ్డుది రవ్వతో హల్వా చేసుకుంటున్నాము. మరి అంత దొడ్డుది కాదు, మరి అంత సన్నది కాదు, గోధుమ రవ్వ. స్టవ్ ముట్టించుకొని నేనైతే బగోన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో బగోన కొంచెం వేడెక్కగానే సగం కప్పు నెయ్యి వేసుకోవాలి. సగం కప్ అంటే కొంచెం వేసుకొని కొంచెం మిగిలివ్వండి, మళ్ళీ తర్వాత వేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు దొడ్డు రవ్వ, మన గోధుమ రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ రవ్వను వేయించుకొని బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. బాగా కలుపుకుంటా దీన్ని మాడకుండా మంచిగా దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం మిగిలిచ్చిన నెయ్యి కూడా వేసుకుంటున్నా దీంట్లో. ఇప్పుడు బాగా కలుపుకోండి, బాగా వేయించుకుంటూనే ఉండాలి. ఇట్లా బాగా ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోవాలి. దీంట్లోనే కొన్ని మన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇది కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ రవ్వ వేగింది. ఇప్పుడు మనము నెయ్యి ఎంత తీసుకుంటామో షుగర్ కూడా 1/2 కప్పు షుగర్ కూడా దీంట్లో వేసి వేయించుకోవాలి. షుగర్ వేసుకొని బాగా కలుపుకున్నారు. షుగర్ కరిగే వరకు దీన్ని వేయించుకుంటుండాలి. ఇప్పుడు మన రవ్వ బాగా మంచిగా వేగింది. ఇప్పుడు దీంట్లో మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పుల వాటరు వేడి చేసుకొని పోసుకోవాలి. ఇప్పుడు నేను వేడి చేసుకున్న 4 కప్పుల వాటర్ దీంట్లో పోసుకున్నా. ఇప్పుడు దీన్ని బాగా కలిపి దీన్ని మంచిగా ఉడకనివ్వాలి. ఇది సిమ్ముల్నే ఉడకనివ్వండి, ఎందుకంటే ఇది బాగా మంచిగా ఉడకాలి. ఇట్లా దీన్ని మధ్య మధ్యలో కొంచెం కలుపుతుండాలి. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము హల్వా ఇది కలుపుతూనే ఉండాలి అరగంటకుంటా, ఎందుకంటే దగ్గరికి అయింది. మన దొడ్డు రవ్వ హల్వా రెడీ అయిపోయింది. మన దొడ్డు రవ్వ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి చేసి టేస్ట్ చేయండి.